భూమి బతకాలని చెప్పి శారద గుడిలో భూమి కోసమని అతి కష్టమైన శివ దీక్ష చేస్తూ ఉంటుంది. ఆ దీక్షలో భాగంగా శారద తలకు గాయమవుతుంది. ఇక గుడికి వచ్చిన గగన్ శారద తలకైన గాయాన్ని చూసి విలువిల్లాడిపోతూ, ఏంటమ్మా తలకు గాయమైంది, పద వెంటనే హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో పూర్ణి భూమి బతకడం కోసం అమ్మ దీక్ష చేస్తుందన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో గగన్ దీక్ష అని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. అప్పుడు పంతులు గారు గగన్తో, అవును బాబు, ఆది పరాశక్తిని ప్రసన్నం చేసుకొని శివ పూజ చేయాలి. అప్పుడు ప్రాణహరుడైన ఆ శివుడు ప్రాణదాతగా మారి మృత్యుంజయుడిగా వరమిస్తాడు అని చెప్పి పంతులు గారు చెప్పడంతో ఇక అప్పుడు గగన్, అయితే భూమి బతకడం కోసం ఆ దీక్షను నేను పూర్తి చేస్తాను అని చెప్పి అంటూ ఉంటాడు. అప్పుడు పూర్ణి, కానీ దేవుడంటే నీకు నమ్మకం లేదు కదా అన్నయ్య అని చెప్పి అంటూ ఉంటుంది. దేవుణ్ణి నమ్మకపోవడం సిద్ధాంతం అయితే, ఒకవేళ దేవుణ్ణి నమ్మితే అద్భుతాలు జరుగుతాయంటే నమ్మడంలో తప్పులేదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక అపూర్వ సుజాత ఇద్దరు కూడా చాటుగా ఉండి గగన్ మాటలు వింటూ ఉంటారు. పంతులు గారు గగన్తో, బాబు, కానీ అది చాలా కష్టమైన దీక్ష అని చెప్పి అంటూ ఉంటే, ఎంత కష్టమైనా పర్వాలేదు పంతులు గారు, భూమి బతకడం కోసం నేను దీక్ష చేస్తాను అని చెప్పి గగన్ అంటాడు. ఇక ఆ తర్వాత గగన్ దీక్షను మొదలు పెడతాడు. ఆడవాళ్ళలాగా చీర కట్టుకొని గగన్ భూమి కోసం అని చెప్పి ఆ దీక్ష చేస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్ ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.